సార్ నమస్తే అండి. మరి రాష్ట్రంలో సజావుగా ఎలక్షన్స్ అయితే అయిపోయాయి. జూన్ 4వ తారీఖు కోసం రాష్ట్ర ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. అసలు ప్రజానాడి ఏ విధంగా ఉంది, ఎవరు గెలుస్తారని చెప్పి మాట్లాడుకుంటా ఉన్నారు అసలు? నమస్కారం అండి మీడియా సోదరులకి. ప్రజలు ఈ 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి పడే ఇబ్బందులు చూశారు. రేపు రాబోయే ఇబ్బందులు ఎలా వస్తాయని ఆలోచించి వాళ్ళ మనసుల్లో దేనికి చేయాలో దానికి సైలెంట్గా చేశారు. నేను 150, నువ్వు 130, నేను 150 అన్నీ కాదు. ఇంకా 4 రోజులు ఆ పార్టీ అయినా ఈ పార్టీ అయినా తొందరపడాల్సిన పర్లేదు. ఇవాళ 21వ తారీఖు, ఇంకా 10-12 రోజుల్లో ఈఎంలో నుంచి ఎవరి భవిష్యత్తు అని బయటపడిద్ది. నేను పక్కాగా అనుకోవటం, ముఖ్యమంత్రి గారు ఉన్నారు 150 ఎబో అని. ఏం చేసామని ఎబో వస్తాయని ఆయన? ఇది రైతుకి ఇది చేశాను, లేదా కార్మికుడికి ఇది చేశాను, లేదా ఇంకొకరికి ఇది చేశాను. నువ్వు చేసింది ఒకటే చేసావు, రౌడీజం పాలన చేసావు. ఒకటి 10 లక్షలు 11 లక్షల కోట్లు అప్పు తెచ్చి 2,85,000 కోట్లు పంచాను అక్కచెల్లెమ్మలకి రాష్ట్రంలో అన్నావు. తగ్గిన అమౌంట్ మొత్తం ఏం చేసావు ముఖ్యమంత్రి గారు? 2 దగ్గర సరే 3 లక్షల కోట్లు పంచావు. 7 లక్షల కోట్లు ఏమైనాయి? మన రాష్ట్ర బడ్జెట్ ఏమైపోయింది? 2 లక్షల కోట్లు పెడుతున్నావు నువ్వే. ఇవన్నీ ఏమైపోయినాయి? మన సొంత ఖజానాకి వెళ్ళిందా? ఇవాళ టీ తాగే కూడా పేటిఎం అనేది 5 రూపాయలకు ఉంది, 10 రూపాయలకు ఉంది. ముందు షాప్ కానీ మట్టికి ఈ వాటికి లేదు. 100 రూపాయలు అమ్మే ముందు, 50 రూపాయలు అమ్మే ముందు 200 అమ్మావు, 200 అమ్మే ముందు 300 అమ్మావు. రోజుకి ఎంత అమౌంట్ దోసుకున్నావో రాష్ట్ర ప్రజలు గమనించారు. అలాగనే ఉష్కనే చెప్పుకుంటా పోతే మన రాష్ట్రంలో నువ్వు చేయని మాఫియా ఏముంది, చేయనిది ఏముంది? అసలు ఎట్టా నీకు 150 ఏవో వస్తాయి? అది ఏ రకంగా వస్తాయని నువ్వు చెప్పుకుంటున్నావు అసలు? ఎందుకంటే ఐపాక్ టీం కూడా గత 5-6 నెలల నుంచి చెబుతుందండి, ఇతను ఓడిపోతున్నాడని చెప్తున్న దాన్ని రేపు లెక్కింపు రోజు ఏజెంట్లు కూడా ఉండరని భయంతో ముఖ్యమంత్రి గారు ఆ భయంతో 150 ఏవో 22 ఏవో అని చెప్పుకోవడం తప్పితే ఇది మరొక విధమైన సబ్జెక్ట్ కాదండి. ఎందుకంటే ఆయన చేసింది ఇది మంచి చేశాడంటే ఓకే, వాళ్ళ నాన్నగారు చేశారు, మళ్ళీ ఆ రోజుల్లో ప్రజలు నమ్మారు, ఓటేశారు, అది అనుకుందాం. ఇవాళ నువ్వు ఏం చేశావని? అవసరం వచ్చినప్పుడు వాడాల్సిన నీళ్ళు పట్టిసీమ నీళ్ళు వాడకుండా పులిచేతులు నీళ్ళు వాడేశావు. ఇలా రాష్ట్రానికి నీళ్ళు లేకుండా అగోరత పాలు చేసావు. ఏ రకంగా నిన్ను 150 ఏవో వస్తాయని చెబుతున్నావు? అదే ఆనాడు ఆ పట్టిసీమ నీళ్ళు వాడినడితే ఇవాళ ఈనాడు ఈ పులిచెంతలు నీళ్ళు వాడుకోవడానికి మనకి అవకాశం ఉండేది. ఆనాడు కరెంటు బిల్లు కట్టే దమ్ము లేక ఆడిని ఆపేసి, మోటార్లు ఆపేసి, రకరకాలుగా ఆపేసి ఇబ్బందులు పెట్టి ఈ నీళ్ళు ఆడేసి ఇప్పుడు ఇటు లేకుండా చేసావు, అటు లేకుండా చేసావు. ఏ రకంగా నీకు సరే ఏ వ్యవస్థ నీకు వేసారని నువ్వు 150 ఏవో వచ్చిందని నువ్వు చెబుతున్నావు? ఎంత బోటకం అండి. పక్కాగా సరే నా అంచనా ప్రకారం ఇప్పుడు టీడీపీకి 110 దగ్గర 90 మినిమం 95 దగ్గర నుంచి 115 వస్తాయండి. జనసేనకి మినిమం 10-12 గ్యారెంటీ అండి. బీజేపీకి నాకు తెలిసేది 4-3 వస్తాయి. అది నేను కూడా 4-3 జిల్లాలు తిరిగాను. నాకు అందిన సర్వే వీళ్ళు 150లో 170లో ఇవన్నీ చెప్పుకోవడం పర్మ వేస్ట్. పక్కాగా 9వ తారీఖు చేసిద్దో 10వ తారీఖు చేస్తారు, 5వ తారీఖు చేస్తారు, నాకైతే తెలియదు. కానీ పక్కాగా టీడీపీ రాబోతుంది. అది మట్టికి 100% ఖాయం. సార్, ఒకవైపు వైసీపీ నాయకులందరూ కూడా జూన్ 9వ తారీఖున విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం ఉంటుంది అని చెప్పేసి చాలా ధీమాగా మాట్లాడుతూ ఉన్నారు. ఎలా చూడొచ్చు సార్? ఉంటుందని ఇప్పుడు ఈ పార్టీ వాళ్ళు ఏడ ఉంటుందంటారు, ఆ పార్టీ వాళ్ళు ఆడ ఉంటుందంటారు. ఎవరి కాళ్ళే ఉంటుందని చెప్తారు. అదేనండి, ఉంటుంది అన్నపోతే రేపు ఏజెంట్లు ఉండరు బాబు. ఏజెంట్లు కూడా కరువు వచ్చింది. ఇప్పటికే రాబోయే రోజుల్లో ఈ వారం రోజుల్లో ఇప్పుడు నాయకుడు అనేవాడు మనం ఓడిపోతున్నామంటే అసలు కార్యకర్త కానీ ఏజెంట్ కానీ ఎవరు దొరకరు కండి. ఆ భయం పుట్టే వాళ్ళు మనం అదని ఇదే షోయింగ్ చేస్తున్నారు తప్పితే మరొక విధమైన లేదండి. ముఖ్యమంత్రి అయిన ఆయన 14 కోట్లు గంటకి 12 లక్షలు పెట్టి ఆయన వెళ్ళాడు. ఎవరు సొమ్మండి అది? ఇప్పుడు ప్రజల సొమ్మేగా. ఇప్పుడు అంత అవసరమా? నిన్నగాక మొన్న నీ పిల్లలు ఓటేస్తానికి వచ్చారు, 3 రోజులు ఏడా ఉన్నారు.
మరి ఆ కోర్టులు కూడా ఎందుకు చెబుతున్నాయో, మరి ఎందుకు ఇస్తున్నారు పర్మిషన్లో? మరి మనమైతే కోర్టుని మనం తప్పుదావ పట్టకూడదు, కానీ వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, ఎందుకు ఇచ్చారో నాకైతే తెలియదు. కానండి ఆయన కూతుర్లు వచ్చి ఓట్లు, ఇద్దరు కూతుర్లు వచ్చి ఓటేసి 2 రోజులు 3 రోజులు ఏడున్నారండి. మళ్ళీ ఆయన కూతురు దగ్గర బాగా ఇది ఒక డ్రామా. మరి ఆయన ఆడపోయి ఏం పన్నాగం పడుతున్నాడో అతనికే తెలియాలి, కానీ మనకెవరు తెలియదు. ఇదమైంది కాదండి. ఎందుకు ఇప్పుడు ఆయన చెప్పేది ఒక మాట, ఇప్పుడు ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు చూసాం, అన్ని ఆయన చెప్పిన దాంట్లో నేను అన్ని 99% నేను న్యాయం చేశాను మన రాష్ట్రానికి అనండి. 99% ఏమో న్యాయం చేసి ఉంటాడు నాకు తెలిసి అయితే. ఎందుకంటే అమరావతిని డెవలప్ చేస్తానని నాశనం చేశాడు, పోలవరం కడుతున్నానని నాశనం చేశాడు, అమ్మఒడి 4 2 అన్నాడు, అది నాశనం చేశాడు. ఒకటే కాదండి ఆయన చెప్పే నవరత్నాలు అన్నిట్లో ఏదైనా ఒకటే నాకు తెలిసి ఆయన మేలు చేసింది, ఈ అవ్వాతాతల పింఛన్లు ఒకటి ఇళ్ళకి వచ్చి ఇస్తున్నారు చూడండి, అది ఒక్క మేలు చెప్తే ఆనాడైనా అదేం పోయి తెచ్చుకున్నారు. కాకపోతే ఏదైనా ముత్తగాళ్ళు ఉన్నారు చూడండి, వాళ్ళకి అంతవాటికి ఆ షేప్ తప్పితే ఈయన మరొక విధమైంది ఇది డెవలప్మెంట్ చేశాను, ఇది మంచి చేశాను, అది నాకైతే అర్థం కావట్లేదండి. ఆయన చెప్పుకుంటారు 99 159 చేశాను చెప్పుకోమను. ప్రజలు ఇంకెంత గట్టి 10-15 రోజుల్లో వస్తుంది. అప్పుడు దాకా కూడా ఆగలేదనుకో, వాడి కర్మ వాడిది, వీడి కర్మ వీడిది. మనం ఏం చెప్తాం దానికి? వాళ్ళ ఇగ్నిటీ వదిలేద్దాం అది.